ఈరోజు మేము ఇది ఒకటి చైన్ స్నాచింగ్ కేసు గురించి ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. దీంట్లో 2 కేసెస్ మా ఏరియాలో బేగంపేట్ పోలీస్ స్టేషన్ అండ్ మారేడ్పల్లి పోలీస్ స్టేషన్లో జరిగినాయి. 2 ఒకటి 17th రోజు ఒక 75-year-old లేడీ తన ఇంటి దగ్గర పనుకొని ఉన్నప్పుడు ఈ అక్యూజ్డ్ ఇంటి లోపల ఎంటర్ అయ్యి తన దగ్గర ఈ 2 తులాస్ చైన్ స్నాచ్ చేశాడు. దెన్ 19th రోజు మారేడ్పల్లి ఏరియాలో ఒక సిమిలర్లీ ఒక 75-year-old లేడీ తన ఇంటి దగ్గర ఒక పోర్షన్ని రెంట్కి ఇస్తానని అడ్వర్టైజింగ్ కోసం పెట్టింది బయట టూలెట్ లాగా. సో ఆ ఇల్లు అద్దె కోసం అని చూస్తానికి వచ్చాడు, లోపలికి వచ్చి చైన్ లాక్కొని ఎస్కేప్ అయ్యాడు. సో బోత్ ది కేసెస్లో సేమ్ అక్యూస్డ్ క్రాంతి కుమార్ అని పర్సన్, ఈయన తిరుపతి నేటివ్ పర్సన్. సో ప్రీవియస్గా కూడా తిరుపతి ఏరియాలో, ఆంధ్రప్రదేశ్ ఏరియా, మా ఏరియాలో మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి ఈయన మీద. సో ఇట్లాంటి సిమిలర్ మోటివ్స్ చెప్పండి, ఇదే ఇట్లాంటి అలోన్గా ఉన్న ఓల్డ్ ఏజ్ పర్సన్స్ హౌసెస్ని టార్గెట్ చేస్తాం, లేదంటే రోడ్ మీద కూడా ఇట్లా ఇండివిజువల్గా వెళ్తున్న పర్సన్స్ని, ఎస్పెషలీ కొంచెం సీనియర్ సిటిజన్స్ వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారు. సో ఇది తనది ఏమో వాళ్ళు టార్గెట్ చేసి తీసుకొని వెళ్తారు. పర్టికులర్గా ఈ మ్యాటర్లో ఆయన ఉపయోగించిన ఒక బండి కూడా 2-wheeler, దేని మీద ఆయన వచ్చారు, అది కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 109లో బైక్ థెఫ్ట్ అయింది అక్కడ. సో అక్కడ దొంగతనం చేసి ఆ బైక్తోనే ఈ 2 ఒఫెన్సెస్ చేశాడు. బేగంపేట ఏరియాలో కూడా, మారేడ్పల్లి ఏరియాలో కూడా ఆ బైక్ కూడా రికవర్ అయ్యడం జరిగింది. సో టోటల్ దీంట్లో ప్రాపర్టీ 9.4 తులాస్ గోల్డ్ వర్త్ అరౌండ్ 8 lakh rupees వర్త్ ప్రాపర్టీ ఇప్పుడు రికవర్ చేసాము, అలాంగ్ విత్ 1 బైక్. సో ఈ కేసుతో 14 కేసెస్ ఉన్నాయి ఈయన మీద ప్రీవియస్ హిస్టరీ ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్లో. హైదరాబాద్లో కూడా అండ్ అదర్వైజ్ ఆంధ్ర తెలంగాణ కంబైన్ ప్రీవియస్ 14 కేసెస్ ఉన్నాయి. గ్యాంబ్లింగ్, ఇంకా ఇట్లాంటి గ్యాంబ్లింగ్లో చాలా అప్పులు అయిపోతాం మూలాన, పర్సనల్ డెట్స్ చాలా ఎక్కువ అయితే మూలాన ఇట్లాంటి స్నాచింగ్ చేస్తానికి ఆయన ఎక్కువ చేస్తుంటారు. సో ఈ కేసు డిటెక్ట్ చేస్తానికి ఒక 300 వరకు CCTV కెమెరాస్ మా క్రైమ్ టీమ్స్, జోనల్ లెవెల్లో క్రైమ్ టీమ్స్ అండ్ ఎస్పెషలీ బేగంపేట్ పోలీస్ స్టేషన్ నుంచి DI మధుసూదన్, SHO, అదర్ దెన్ దిస్ వేరే పోలీస్ స్టేషన్ మారేడ్పల్లి ఏరియా స్టాఫ్ అండ్ జోనల్ క్రైమ్ టీమ్స్ అన్నీ కూడా చాలా కష్టపడ్డారు. సో వీళ్ళందరూ కూడా ఈ కేసులో రివార్డ్ మేము శాంక్షన్ చేస్తాము. సో లాస్ట్గా నేను పబ్లిక్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ 2 కేసెస్తో మాకు తెలిసింది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు, ఎస్పెషలీ ఎవరు ఇంటి దగ్గర అలోన్ ఉన్న వాళ్ళని. సో అన్నోన్ పర్సన్స్కి ఎవరు ఇంట్లో లేనప్పుడు మీరు డోర్ ఓపెన్ చేసి లోపలికి పిలిచి ఏదో వాటర్ అడుగుతున్నారు అట్లా అనుకుని లోపలికి రానిస్తారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలా, ఇట్లాంటి అన్నోన్ పర్సన్స్ని ఎంటర్టైన్ చేయకూడదు. అండ్ ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ప్రికాషన్స్ తీసుకోవాలా. ఏదైనా సస్పిషియస్ పర్సన్స్ ఏమైనా ఏరియాలో అట్లా తిరుగుతున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, అట్లా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా పోలీస్కి చెప్పాలండి. థ్యాంక్ యూ.